అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూన్ 10 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ జాతక ఫలితాల ప్రకారం మీకు రేపు మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్త మీకు అనుకూలంగా ఉండబోతుందా, మరి అనుకూలంగా లేకపోతుంది అనేది వివరంగా తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు, అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క మేషరాశి వ్యక్తిత్వాన్ని అలాగే వీరు రేపు ఎదురు శుభార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఎవరున్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి మణికంఠరాజు గారు అండి. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 8106914282. చాలా నమ్మకమైన గురుగారు అండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే మనం గమనించినట్లయితే కనుక వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. వీరికి అందంపై ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. ఈ యొక్క రాశివారు బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతనైతే ఇస్తూ ఉంటారు. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టినటువంటి పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే మీకు అంతా కూడా బాగుంటుందని, అస్సలు మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో వాటిని అన్నిటినీ కూడా చేయడానికి చాలా అద్భుతమైనటువంటి రోజుగా రేపటి రోజు మీరు చెప్పుకోవచ్చండి. ఆర్థికపరమైనటువంటి కోర్టు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఇది మీకు ఆర్థిక లాభాన్ని అయితే చేకూరుస్తుంది. స్వతంత్రంగా ఉండి తాజాగా పెట్టుబడుల వ్యవహారాల్లో సొంత నిర్ణయాలైతే తీసుకోకండి. మీ యొక్క హృదయ స్పందనలు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి గుండె చప్పటితో సరిసమానంగా వేగంతో, అంటే దాని యొక్క ప్రేమ సంగీతాన్ని అయితే వినిపిస్తాయి. అయితే ఈరోజు అని చెప్పాలి, ఈరోజు మీరైతే ఖాళీ సమయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేయాలనుకుంటున్నారు. ఈ సమయంలో అనవసరమైనటువంటి వాగ్వాదాలకు దూరంగా ఉండండి. మీ యొక్క వైవాహిక జీవితము అంతటిలోనూ కూడా చాలా అద్భుతమైనటువంటి రోజుగా ఇదే కాబోతుంది. ఈరోజు మీ యొక్క మనసు ఆధ్యాత్మిక విషయాల మీద మక్కువ అనేది చూపుతుంది. ఇది మీ యొక్క మానసిక ప్రశాంతతకు కారణమైతే అవ్వబోతుంది. ఇక మరీ ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అసలు ఎటువంటి ఫోన్ కాల్ ద్వారా మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, దానివల్ల ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. మధ్యాహ్నము 3 గంటల తర్వాత మీ యొక్క జాతక ఫలితాల ప్రకారము మీ యొక్క స్నేహితుల నుండి కావచ్చు, లేదంటే మీకు చాలా పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల నుండి కావచ్చు, ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారా మీరైతే ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క లైఫ్లో వారైతే చాలా కాలంగా దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలు అయితే మీతో షేర్ చేసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ వార్త మీకు కూడా చాలా ఆనందాన్ని కలిగించినటువంటి వార్త అనే చెప్పాలి. కానీ ఈ యొక్క రాశి వారు అయితే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కొంతమంది అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో అయితే మీరైతే తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మరీ ముఖ్యంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారము మనం గమనించినట్లయితే ఒక వ్యక్తిని, అంటే అనుకున్నటువంటి ఒక వ్యక్తిని నమ్మి మీ చేతిలో ఉన్నటువంటి డబ్బును పోగొట్టుకునేటువంటి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటువంటి వారు తోటి ప్రయాణికుల విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఇకైతే ఈరోజు జాతక ఫలితాల ప్రకారం మీరైతే చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యలో చిక్కుకొని ఉన్నట్లయితే కనుక ఆ సమస్య నుండి బయటపడేటువంటి అవకాశాలు కూడా ఈరోజు దినఫలితాల ప్రకారము కనబరుస్తున్నాయి. అది ఎటువంటి వార్త అయినా కావచ్చండి. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించినటువంటి వార్త కావచ్చు. అటువంటి ఒక సమస్య నుండి అయితే మీరు ఈరోజు బయటపడబోతున్నారు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి చెందినటువంటి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీ ముందుకైతే ఒక మంచి అవకాశం అయితే రానుంది. ఆ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకొని మీరు అనుకున్నటువంటి దానిలో మీరైతే ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతారు. మీ యొక్క భవిష్యత్తు గురించి మీరు ఈరోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది మీకు చాలా భవిష్యత్తులో శుభదాయకమైన ఫలితాలను అయితే ఇవ్వనుంది. వ్యాపారస్తులు కూడా చాలా సానుకూలమైన పరిస్థితులు అయితే ఉన్నప్పటికీ కూడా
భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి మీ యొక్క భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇకైతే ఈరోజు దినఫలితాల ప్రకారము ఈ యొక్క రాశి వారికి మీరు చాలా కాలంగా మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీకు సంబంధించినటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి రంగంలో ఎదురుచూస్తున్నటువంటి వారికి దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాల్లో ఉన్నటువంటి వారికి ఈరోజు మీ యొక్క వృత్తి జీవితం సంబంధించినటువంటి చాలా ఆసక్తికరమైనటువంటి వార్తలైతే మీరు వినబోతున్నారు. మీ యొక్క జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు కూడా చోటు చేసుకోబోతున్నారని చెప్పాలి. విదేశాల నుండి స్వదేశాలకు తిరిగి రావాలని అనుకునేటువంటి వారు ఇక్కడ ఆఫర్లకు ట్రై వేస్తున్నటువంటి వారికి కూడా ఇక్కడ ఆఫర్లు అందిపుచ్చుకున్నటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు అయితే మీరైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో చాలా మంచి సమయాన్ని అయితే గడపబోతున్నారని చెప్పుకోవాలి. ఎక్కువగా సమయం అనేది మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం మాత్రమే మీరైతే ఈ రోజున గడపబోతున్నారు. ఇక ఎవరైతే ఈ యొక్క రాశి అయినటువంటి వారు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈరోజైతే చాలా అనుకూలమైన సానుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక వ్యవసాయదారులకు చూసినట్లయితే చాలా మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. ఇక ఎవరైతే టెండర్లు వేసి వాటి యొక్క రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి అనేది పెరగబోతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలను అయితే మీరు సాధించుకోబోతున్నారు. మీరైతే ఇక ఆహార విషయానికి వస్తే ఆహారాన్ని తీసుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని అనవసరమైనటువంటి టెన్షన్లు అయితే పడవద్దు. అది మానసిక బుద్ధిని అయితే కలిగిస్తుంది. మీరైతే ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కానీ వాటిని అయితే మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని అయితే కలిగిస్తుంది. కుటుంబ సమస్యలు మీ యొక్క జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇక భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేయదు. ఇది మీరైతే మీ యొక్క ఖాళీ సమయాన్ని ఏమైనా గుడిలో కానీ గురుద్వారాల్లో కానీ ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ గడుపుతారు. మరియు అనవసరమైనటువంటి సమస్యలను వివాదాలకు దూరంగా ఉంటారు. ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు తీవ్రంగా గొడవ పడవచ్చును. మీకు బాగా దగ్గరైనటువంటి వారితో ఈరోజు అయితే రాత్రంతా కూడా ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. మీ యొక్క జీవితంలో ఏం జరుగుతుందో వారితో సంభాషిస్తారు. ఇక ఈరోజు అంతా కూడా మీరైతే విశ్రాంతిగా కూర్చోండి. మీ యొక్క అభిరుచుల కోసము అయితే మీరు ఖచ్చితంగా పనిచేయవలసి ఉంటుంది. మీకు ఇది ఇష్టమే అయితే దాన్నే చేయండి. ఇంతవరకు కూడా ఇంతకు ముందు మీ యొక్క దగ్గర ఉన్న వాటిని వాడి అప్పటికప్పుడు ఏవైనా కానీ కొనుక్కోండి. కుటుంబ సభ్యులు లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కొంతవరకు ఈరోజు టెన్షన్లకు కారణమైతే అవ్వబోతున్నారు. ఈరోజు మీ యొక్క స్వీట్ హార్ట్తో చక్కగా హుందాగా ప్రవర్తించండి. జీవితం ఆనందంగా ఉండటానికి మీ యొక్క స్నేహితులతో కలిసి సమయాన్ని అయితే గడపాలి. మీరు ఇది అయితే ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు ఇబ్బందులు అయితే రక్షించకూడదు రాదు. అయితే మీకు మీ గురువు కానీ ఎన్నో ఇబ్బందులకు గురవుతూ మీకు మీరు కానీ రక్షించుకోలేక అన్నటువంటి పరిస్థితిలో ఉండిపోతారు. ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారు. దాంతో ఈరోజు అంతా కూడా మీ మూడంతా అప్సెట్లు అయితే ఉండబోతుంది. మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక పనులు లేక కార్యక్రమాలు అనేవి జరుగుతాయి. అయినప్పటికీ కూడా మీరు ఈ రోజైతే ఏదో ఒక విషయానికైతే చింతిస్తూ ఉంటారు. ఈ విధంగా రేపటి రోజున మీరైతే మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే చూడబోతారని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనే చెప్పాలి. మరిన్ని శుభ ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశివారు శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. శివనామస్మరణ అస్సలు మరవకండి. అదేవిధంగా హనుమాన్ చాలీస చదవటం వల్ల కూడా ధైర్యం అనేది పెంపొందుతుంది. మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారనే చెప్పుకోవచ్చు. మరి తెలుసుదండి మేషరాశి వారి జాతక ఫలితాలను. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరి కొంతమంది మేషరాశి వారు మన వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదండి వాళ్ళ మేషరాశి జాతక ఫలితాలు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.